అమ్మ అనేది మన సమాజానికి చాలా ముఖ్యం. అన్ని కుటుంబంలో తను సోల్ లాంటిది. ద లవ్, పేషెన్స్ అండ్ అన్వేవరింగ్ డెడికేషన్ షేప్ జనరేషన్స్. తనకి ప్రతిరోజు రొటీన్ మాత్రం కాదు, ఒక మౌనమైన ప్రామిస్ టు గివ్ హెర్ చైల్డ్ హెల్దియర్, బెటర్ ఫ్యూచర్. ఒక అమ్మాయి తల్లైనప్పుడు, తనకి బిడ్డ పుట్టినప్పుడు మైండ్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ టు ఫీడ్ దెమ్. యు ఆర్ ద ప్రైమరీ కేర్ గివర్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దర్ వెల్ బీయింగ్. అందరమ్మలకి ఒకే థాట్ ప్రాసెస్ ఉంటుంది, టు గివ్ ద బెస్ట్ టు ద చిల్డ్రన్. ఈ ఒక బాధ మాత్రమే తను ముందుకు వెళ్ళటానికి ఒక మార్గంగా మారింది. టు క్రియేట్ చేంజ్, టు మేక్ ఎ డిఫరెన్స్. ఆ తర్వాతనే తను ప్రారంభించారు తన మామ్ నుండి మామ్ ప్రెన్యూర్ గా మారటానికి ఒక జర్నీ. యాజ్ ద విమెన్ ఎంటర్ప్రెనర్స్ హజల్స్ లో కొంచెం ఎలిమెంట్ ఎక్కువ అవుతుంది, ఎస్పెషల్లీ యాజ్ ఎ మదర్. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ ద బిజినెస్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అనదర్ లివింగ్ బీయింగ్. అందుకని ఒక బ్యాలెన్స్ తో ప్రవర్తించాల్సి ఉంటుంది. ఒక అమ్మ అసలైన బలం ఏంటనేది ఎవరికీ తెలీదా ఈ ప్రపంచంలో? లవ్, డిటర్మినేషన్ ఇంకా ఇన్నోవేషన్ వల్ల మార్పుని ఎలా తీసుకురావాలో అని ఒక అమ్మగా తను నిరూపించి చూపించారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం ఢిల్లీకి చెందిన అన్వేషిక గారికి. జీవితంలో ముఖ్యమైన పనులు ఈ పిచ్లాగే ఇప్పుడు ఒక టైం ఫ్రేమ్తోనే వస్తోంది. ఇప్పుడు మార్నింగ్స్నే తీసుకోండి. పొద్దున్న 6 నుంచి 9 వరకు 5 నిమిషాల్లో అయిపోయినట్టు ఉంటుంది. ఆ 5 నిమిషాల్లో పొద్దున్నే లేవాలి, 5 నిమిషాల్లో టీ తాగాలి, 5 నిమిషాల్లో స్నానం చేయాలి, రెడీ అవ్వాలి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, పిల్లల్ని రెడీ చేయాలి, ప్రతి ఒక్కరికి టిఫిన్ బాక్సులు పెట్టాలి, ఉద్యోగానికి వెళ్ళాలి. ఇవన్నీ 5 నిమిషాల్లోనే. పొద్దున్న నాకుండే ఈ 5 నిమిషాల్లోనే అందరికీ ఆరోగ్యకరమైన ఫుడ్ రెడీ చేసి పెట్టాలి. సూపర్ మార్కెట్లోనూ చూశాను, యాప్స్లోనూ చూశాను. చాలా చాలా ఆప్షన్స్ నాకు దొరికాయి. కానీ అది మార్కెటింగ్లో అది హెల్దీ, న్యూట్రిషన్స్ అని చెప్తుందే తప్ప, కానీ వాళ్ళ లేబుల్స్లోనూ ఇంగ్రీడియంట్స్లోనూ వేరే వేరేగా ఉన్నాయి. రిఫైన్డ్ షుగర్, యాడిటివ్, ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది. అన్వేషిక, సమస్య నీదైతే సొల్యూషన్ కూడా నువ్వే కనిపెట్టాలి. అక్కడే నా పయనం స్టార్ట్ అయింది. మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ క్రియేట్ చేసే పయనం మైండ్ ని పీస్ఫుల్ గా ఉంచుతుంది, హెల్త్ కి క్లీన్ అండ్ కంప్లీట్ న్యూట్రిషన్ ఇస్తుంది. ఈ మీల్ నాకు, నా ఫ్యామిలీకి బెస్ట్ అని ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఈ నా ఆలోచన వల్ల, నా కఠిన శ్రమ వల్ల రూపొందిందే మిహిసో. మిహిసో ఓవర్ నైట్ ఓట్స్ రేంజ్. ఇదంతా క్లీన్ ఇంగ్రీడియంట్స్ తో మీకు గుడ్నెస్ ఇస్తుంది. తర్వాత రియల్ ఫ్రూట్ టేస్ట్ మీకు దక్కుతుంది. కుక్డ్ ఓట్స్ కాంపిటీషన్ లో మిహిసో ఓవర్ నైట్ ఓట్స్ బెటర్ గా ఉంటుందని నేను చెప్తున్నాను. మొదటి విషయం, రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే కుక్డ్ ఓట్స్ కంటే ఓవర్ నైట్ ఓట్స్ 25% బెటర్ న్యూట్రిషన్ ని రిటైన్ చేస్తుంది. రెండవది, మిహిసో ఓవర్ నైట్ ఓట్స్ సింగిల్ పౌచెస్ లో కూడా వస్తుంది. దీని ద్వారా ఏం ప్రూవ్ అవుతుందంటే ఒక్కొక్క సర్వ్ లో ఈక్వల్ ఇంగ్రీడియంట్స్, ఈక్వల్ న్యూట్రిషన్స్, ఈక్వల్ టేస్ట్ దొరుకుతుంది. మూడవది, మిహిసో ఒక్కొక్క ప్యాకేజ్ లో మేము ఏమేమి క్లెయిమ్ చేస్తున్నామో మా లేబుల్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ దాన్ని 100% అగ్రీ చేస్తుంది. ఇందులో మీకు ఏమేమి క్యాండీ, ఫ్రూట్స్, ఆర్టిఫిషియల్ కెమికల్స్, ప్రిజర్వేటివ్ ఏమి ఉండవు. ఇందులో రియల్ ఫ్రూట్ పౌడర్ ఉంటుంది, ప్రోబయాటిక్స్, క్లీన్ ఇంగ్రీడియంట్స్, తర్వాత చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, బేసిల్ సీడ్స్, పంకిన్ సీడ్స్ లాంటి గుడ్ ఇంగ్రీడియంట్స్ తో గుడ్నెస్ దొరుకుతుంది. ఫైనలీ మిహిషోకి ఒక విషయం బాగా తెలుసు, ఫుడ్ బాగుంటే మన మనసు బాగుంటుంది కదా. ఢిల్లీ వాళ్ళు ఇవన్నీ తయారు చేస్తున్నారంటే టేస్ట్ కే ఇంపార్టెంట్ ఇస్తారు. అందుకని మిహిసోని మేము 4 ఫ్లేవర్స్ లో లాంచ్ చేసాం. మ్యాంగో, బనానా, క్యారమెల్, మిక్స్డ్ బెర్రీస్, తర్వాత చాక్లెట్. సో టైటన్స్, నేను ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక ఇన్నోవేటర్ని, తర్వాత ఒక తల్లిని కూడా. ఇండియాలో ఉన్న ప్రతి ఇంటికి బెటర్ అయిన న్యూట్రిషన్ దక్కాలన్నదే నా కోరిక. ప్రతి టేబుల్లోనూ క్లీన్ అండ్ కన్వీనియంట్ ఆప్షన్ ఉండాలి. నా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి ఈ రోజు నా ఆస్క్ 1 crore at 15 crore వాల్యుయేషన్. సో టైటన్స్, ఈ ప్రయాణంలో మీరు నాతో కలవడానికి సిద్ధంగా ఉన్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్.